పైరవీలు చేయకండి, పల్చనైపోతారు. సొంత ఎజెండా పెట్టుకోకండి, పబ్లిసిటీ అయిపోతారు. ఇది సిఎల్పిలో సీఎం చేసిన దిశానిర్దేశం. ఏదైనా ఉంటే తనతో చెప్పాలని సూచించారు. రాహుల్ గాంధీతో చెప్పే మ్యాటర్ అయితే అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ కావాలని ప్రిపేర్ చేశారు సీఎం. తెలంగాణ సీఎల్పీ సమావేశం బాడీ వేడిగా జరిగింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. సమస్యలేమైనా ఉంటే రాహుల్ గాంధీకి చెప్పండి, అపాయింట్మెంట్ ఇప్పిస్తా అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. అంతేగాని మీడియాకెక్కకండి అంటూ హితబోధ చేశారు. ప్రాబ్లమ్స్ వినడానికి జిల్లా మంత్రులున్నారు, అక్కడ పరిష్కారం కాకుంటే సీఎంగా తానున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. లేదంటే ఏఐసీసీ నాయకులకు చెప్పండని ఖుల్లం ఖుల్లా చెప్పేశారు. అధినాయకుల కనుసైగల్లో పనిచెయ్యాలి, అప్పుడే అవకాశాలొస్తాయంటూ సీఎం ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు చెప్పారు. లీడర్ మైండ్ సెట్ ని అనుసరించి పనిచెయ్యాలని హితబోధ చేశారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి పెద్ద నాయకులకు రాని అవకాశం తనకొచ్చిందంటూ ఎగ్జాంపుల్స్ చెప్పారు. అంతేగాని పైరవీలు చెయ్యొద్దని, చేస్తే పలచబడిపోతారని సూచించారు. ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హెచ్చరించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందని, ఎమ్మెల్యేలు కార్యకర్తల మధ్య కూడా దూరం పెరిగిందని అన్నారు. దాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఏమైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలని దీపాదాస్ సూచించారు. మొన్నటి రహస్య మీటింగ్పై ఆమె మీడియాతో మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు కలిసి హోటల్కి వెళ్లి డిన్నరో లంచో చేస్తే అది సీక్రెట్ మీటింగ్ ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. कोई आदमी या कोई लैंड ओनर्स कोई कंप्लेन लेके कोई एमएलए के पास जा सकता है. इस बारे में हम लोग मंत्री और एमएलए के साथ बैठ के बात करेंगे. जो बात आप बोल रहे हैं कि 10 एमएलए जाके सीक्रेट मीटिंग किया है, ऐसी कोई मीटिंग हुआ नहीं. इशू आपके सामने आया नहीं, मीटिंग हुआ ही नहीं तो कहाँ से इशू आएगा. एमएलएज अगर होटल में जाके कोई रेस्टोरेंट में बैठ के खाना खाते हैं, इसके मतलब ये नहीं कोई सीक्रेट मीटिंग होगा. సీఎల్పీ సమావేశంలో 5 ఎమ్మెల్యేలు మాట్లాడారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి కూడా ప్రచారం చేసుకోలేకపోయామని అన్నారు. అందరికీ రైతు భరోసా ఇవ్వాలని కోరారు. అమీన్పూర్లో బీఆర్ఎస్ నేతల భూముల వ్యవహారం మీద విచారణ జరిపించాలని రాతపూర్వకంగా తెలియజేశామని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి బయటకొచ్చి మీడియాతో అన్నారు. కుమారుడి మీద ఒట్టేసి చెబుతున్నా తానెప్పుడు పైరవీల కోసం ఫైళ్లు పట్టుకుని తిరగలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే సీలింగ్ భూములన్నీ పట్టాలు చేసుకున్నామో వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారికి రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ బినామీ ఆస్తులు, బీఆర్ఎస్ లో బినామీ ఆస్తుల పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పిన ఈరోజే చెప్పినాను. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను, సోషల్ మీడియాను పట్టించుకోవద్దని సూచించారని చెప్పుకొచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం కంటే రెండోసారి గెలవడమే టఫ్ అన్నారు. ఇదే విషయాన్ని మీటింగ్లో సీఎం చెప్పారని అన్నారు. పార్టీ బలోపేతం మళ్ళా వచ్చే 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికెళ్ళి జాగ్రత్తగా ఉండాలని, ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ కొత్తగా ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఉద్దేశించి సీఎం గారు చెప్పడం జరిగింది. మొదటిసారి గెలవడం ఈజీ మీకు, రెండోసారి గెలవాలంటే ప్రజలతో మమేకం అవ్వకుంటూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యకర్తకు, ప్రతి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల కేటాయింపుపై సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకిచ్చిన నిధుల వివరాలను ప్రజెంట్ చేశారు. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభలు పెట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. సూర్యాపేటలో బీసీ కుల గణన అంశంపై భారీ సభను పెట్టాలని నిర్ణయించింది. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని సీఎల్పీ తీర్మానించింది. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టి ఆ సభకు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. సమావేశం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
మొత్తానికి సీఎల్పీ సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చిందని చాలా మంది ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.